తర్వాత అందుకని వీళ్ళు ఈసారి వచ్చాక ఏం చేశారు, ఐటీ యాక్ట్ కాకుండా బిఎన్ఎస్లో ఉన్నటువంటి ఆర్గనైజ్డ్ క్రైమ్స్ యాక్ట్ 111 తీసుకొచ్చారు. అందులో 111 ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ దేని గురించి సంబంధించినటువంటిది, తీవ్రవాదులు ఉగ్రవాదులు ఐటీ టెక్నాలజీని వాడుకునే దానికి సంబంధించి. దాన్ని తీసుకొచ్చి సోషల్ మీడియా దాన్ని తీవ్రవాదుల జాబితాలో చేర్చేశారు అన్నమాట. దాన్నే కదా హైకోర్టు తప్పట్టింది 111 యాక్ట్ కింద సోషల్ మీడియా పోస్టుల మీద కేసులు పెట్టడానికి వీల్లేదని. వీళ్ళు దాంట్లో ఏం వాదనలు వినిపించారు, ఎవడో వీళ్ళకి ఒక హెడ్ ఉంటాడు, వాడిచ్చిన వార్తలు వీళ్ళందరూ కూడా తీసుకొస్తారు, దాన్ని వీళ్ళు పాస్ చేస్తారు, వీళ్ళు ఇన్ఫర్మేషన్ చేస్తారు, ఇదంతా పెద్ద కుట్ర ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి అన్నటువంటి పాయింట్లో రాసుకొచ్చారు. కానీ దాన్ని కోర్టు కొట్టేసి తప్పంది అది. అట్లాగంటారు దీన్ని సోషల్ మీడియా పోస్టులకు అని చెప్పింది. కాబట్టి ఇప్పుడు ఏంటనేది తేలాలి. ప్రభుత్వానిక పోలీసులక ఇప్పుడు కోర్టు లక్ష్యంతలు వేసినాయి అనుకోవాలి. ప్రజాస్వామ్యానికి కాస్త మంచి చేసే ప్రయత్నం చేస్తుంది కోర్టు, మంచి జరగాలని కోరుకునేది. ఎవరికి వ్యతిరేకం అనే పాయింట్ కూడా వాళ్ళు కూడా వ్యతిరేకం అని ఫీల్ కాదు. అంటే ఈసారి నుంచి ఇలాంటి అరెస్టులు ఇలాంటి కేసులు పెట్టే ముందు ఒకసారి ఆలోచిస్తాను. నేను అనేది ప్రభుత్వము పోలీసులు కూడా ఒక్కసారి కూర్చుని ఆత్మవిమర్శ చేసుకోండి ఇప్పుడైనా సరే. ఎందుకు అంటే చెయ్యండి, మీరు మీ మీద ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని ఎవరైనా బూతులు తిట్టారు ఖచ్చితంగా కేసు పెట్టండి, లేదు మీ మీద ఉద్దేశపూర్వకంగా ఎవరైనా చేస్తున్నారు ఖండించండి, నో డౌట్. వాళ్ళు మ్యాటర్ అంటే ఖండించండి, లేదు బూతులు తిట్టారా శిక్షించండి. కానీ ఖండించిన దానికి మీరు శిక్షించద్దు, ఖండించే హక్కు మీకు ఉన్నప్పుడు శిక్షించడం ద్వారా చేయొద్దు.